కృష్ణ 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 హరే హరే రామ హరే రామ 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 హరే హరే. నితాయ్ గౌర్ ప్రేమానంది. చాలా సంతోషం. ఈరోజు మాకెంతో పర్వదినం. ద్వాదశి పారాయణం భాగవతుల కోసం, వైష్ణవుల కోసం ఎదురు చూస్తూ ఉంటాం. అటువంటి ఈ రోజున అభ్యాగత స్వయం విష్ణు సాక్షాత్తు భగవత్ స్వరూపంగా శ్రీ బాంబే జూహులో నిరంతరం కూడా భగవత్ సేవా మార్గంలో ప్రచారంలో ఉండేటటువంటి రాఘవ గోస్వామి దాస్ ప్రభు ఈరోజు మా యొక్క చిన్న రాధా గోవింద ఆశ్రమానికి రావటం అనేది మేమెంతో అదృష్టం, మాకెంతో ఆనందదాయకం. గౌరవ పౌర్ణమి ఉత్సవాలు ప్రారంభం కాబోతున్నాయి. ఆ ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. ఇక్కడ అఖండ హరినామ సంకీర్తన ప్రతి సంవత్సరం గౌరవ పౌర్ణానికి, కృష్ణాష్టమికి, కార్తీక దామోదర మాసంలో ఈ 7 రోజుల పాటు రాత్రింబవళ్ళు నామ సంకీర్తన జరుగుతూ ఉంది ఇక్కడ. అట్లాంటిది ఇప్పుడు 107 సప్తాహాలు జరిగి ఇది 108వ సప్తాహం. ఇది చాలా గొప్ప విషయం. అది స్వామి భగవన్నామం ఆ విధంగా మాయాపూరు, నవద్వీపధామం, బృందావనం, ఇలాంటి పూరీధామం, ఇట్లాంటి చోట్ల కొన్ని చోట్ల జరిగేటటువంటి నామ సంకీర్తన ఇక్కడ ఈ కుటీరంలో, ఈ భక్తి సేవాశ్రమంలో స్వామి అనుగ్రహంతో, వైష్ణవుల యొక్క అనుగ్రహంతో జరుగుతుంది. అది 108వ సప్తాహంలో నాకు యాదృచ్ఛ ఆశ్చర్యకరమైన సంఘటన. గోస్వామి రాఘవ గోస్వామి దాస్ ప్రభు వచ్చారు. ఈరోజు వారే ప్రారంభం చేశారు కీర్తన. నాకు ఆశ్చర్యంగా ఉంది. 3 రోజులు ముందుగానే వారే సాక్షాత్తు మహాప్రభు కృప వారి చేత నామం మొదలు పెట్టించారు. హరే కృష్ణ. మా యాదృచ్ఛికంగా ప్రసాదం తీసుకోగానే నేను కాసేపు కీర్తన చేస్తానన్నారు. ఇవన్నిటికి ఒకదానికి లింకు చాలా గొప్ప విషయం. ఇది వారే ప్రారంభం చేశారు. చాలా వాంఛాకల్పతరుభ్యచ్చ కృపా సింధుభ్య ఏవచ్చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః అని. ప్రభు, మీరు మాకు 20 సంవత్సరాల క్రితం నెల్లూరులో పరిచయం అయ్యారు. ఇస్కాన్ నెల్లూరులో. అప్పుడు చిన్న సెంటరు. ఆయన బుక్ డిస్ట్రిబ్యూషన్ చాలా హుషారుగా చేసేవారు. ఆయన చూసి నాకు కూడా చాలా బాగా హుషారు వచ్చేది. ఎన్నోసార్లు గుర్తు చేసుకున్నాం. నేను చేసుకున్నా, ఆయన చేసుకున్నాడు లేదో నాకు తెలియదు. ఇది ఒక వారం రోజుల నుంచి అటు ఇటు తర్చాపడి చివరికి ఈరోజు తీర్చుకున్నామట. ఈరోజు ఇక్కడ ప్రోగ్రాం ఉందని బయలుదేరే ముందరే చెప్పారన్నమాట. ఇలాగా ప్రభు మీరు డైరెక్ట్గా కొంచెం రావక్కర్లేదు, ఇక్కడ ప్రభుజీలు ఉన్నారు, అక్కడ వారి ఇంట్లో ద్వాదశి ప్రసాదాలు ఉన్నాయి, భిక్షం అది తీసుకొని బయలుదేరుతా ఉన్నారు. ఇంకా వైష్ణవులు అని చెప్పిన తర్వాత మనకి తప్పకుండా ఉత్సాహం. ఒకరిని చోటే ఇంకొకరు కలవటం అంటే మన అదృష్టం అనుకోవాలి. 1+1 2 కాదు, 1+1 11 అవుద్ది వైష్ణవు కలుస్తుంటే. నాకు సంతోషం. నేను మా ఇంట్లో మా అన్నదమ్ములందరం సీతారామ లక్ష్మణులు ఏర్పాటు చేసుకున్నాం. నా దగ్గర ఉన్నది నేను వెళ్ళలేదు. సరే ఈరోజు తీసుకుని వచ్చాను. నేను మనసులో అనుకున్నా, సరే అక్కడ తీసుకుందరా ద్వాదశి రోజు వీరి మందిరంలో కొద్దిసేపు పెట్టి తీసుకుని వెళ్దామని. కానీ తానకు తెలిసిన దైవంకు తెలిసినట్టు స్వామి గారు కొన్ని రోజులు ఇక్కడే ఉండాలని నిర్ణయించినట్టుంది. ఎందుకంటే ఇక్కడ వాతావరణం నేను ఇవ్వలేను. వాళ్ళ తండ్రి గారు ఎప్పుడు సుందరకాండను అధ్యయనం చేస్తుంటారు. కల్మషం లేని వాతావరణంలో వాంఛాకల్పతరుభ్యచ్చ కృపా సింధుభ్య ఏవచ్చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః అని. అటువంటి వాంఛాకల్పతరువులైన వైష్ణవుల యొక్క సాంగత్యం, శుద్ధ భక్తుల యొక్క సాంగత్యం మనకి ఎప్పుడు కూడా ఆశీర్వచనం. మా యొక్క చిన్న ఆశ్రమం ఇదేం పెద్ద ఆశ్రమం కాదు, ఇది చిన్న కుటీరం. ఇది అభివృద్ధి చెందాలని మాకు గోమాతలు ఇక్కడ 2 గోమాతలతో ప్రారంభం, ఇప్పుడు 20 గోమాతలు అయినాయి. గోశాల అభివృద్ధి చెందాలని. ఆర్థిక పరిపుష్టి తక్కువ ఇక్కడ. భగవంతుడు సేవా మార్గంలో వెళుతున్నాం కానీ ఆర్థికంగా అంత సరైన ఫండ్స్ ఇక్కడ లేవు. అవన్నీ కూడా సమకూర్చాలంటే భగవంతుడి కృప, వైష్ణవుల కృప, మహాప్రభు అనుగ్రహం. అటువంటి గౌరవ పౌర్ణానికి ముందు 3 రోజుల ముందు ద్వాదశి నాడు రావటం సాక్షాత్తు చైతన్య మహాప్రభు అనుగ్రహం, రాధారాణి కృప. వారు ముఖ్యంగా సీతారామచంద్రుల యొక్క మూర్తుల్ని మాకు అందించారు. అది చాలా గొప్ప విషయం. అది ఎందుకంటే మేము చిన్నప్పుడు మా దేవాలయం సీతారామచంద్రమూర్తి దేవాలయం. అటువంటి స్వామి ఇక్కడ ఆ స్వామిని తీసుకొచ్చి వారు మాకు ఇచ్చి ఇక్కడ ఆరాధించండి, భోగాలు పెట్టండి చెప్పారు. అటువంటి గోస్వామి వారి ఇక్కడ మందిరం అనుభవం చెప్తారు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. ఆత్మగౌరవం వీళ్ళ దగ్గర నిండుగా ఉంది, మెండుగానే ఉంది, నిండుగా ఉంది. హరే కృష్ణ.
శ్రీరామ